పేదరికంలో ఉన్న ప్రతి ముస్లిం కుటుంబాన్ని ఆర్థికంగా పైకి తీసుకొచ్చి తీరుతామని వక్ఫ్ బోర్డ్ ఆస్తులన్నీ కాపాడతామని ముఖ్యమంత్రి చంద్రబాబు హామీ ఇచ్చారు. మత సామరస్యాన్ని కాపాడుతూ ముస్లిం మైనారిటీలను అన్ని విధాలా పైకి తీసుకొస్తామని స్పష్టం చేశారు. సమైక్య ఆంధ్రలోనైనా నవ్యాంధ్రలోనైనా ముస్లింలకు న్యాయం చేసింది తెలుగుదేశమే అని సీఎం పేర్కొన్నారు. 100% పేదల్ని పైకి తీసుకొచ్చేందుకే ఈ నెల 30న P4 విధానం అమలు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. పేదలతో తానుండాలనేదే తన జీవితాశయం అని వెల్లడించారు. ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో ప్రతి పేదవాడికి పైకి తీసుకొచ్చే కార్యక్రమమే P4 అని వివరించారు. పేదరికంలో ఉన్న ప్రతి ముస్లిం కుటుంబాన్ని ఆర్థికంగా పైకి తీసుకొచ్చి తీరుతామన్నారు. అలాగే వక్ఫ్ బోర్డు ఆస్తుల్ని కాపాడతామని హామీ ఇచ్చారు. విజయవాడ ఏ కన్వెన్షన్లో రాష్ట్ర ప్రభుత్వం తరపున ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో పాల్గొన్న సీఎం చంద్రబాబు ముస్లింలతో కలిసి నమాజ్ చేశారు. సలాం అలైకుం అంటూ ప్రసంగం ప్రారంభించిన సీఎం ముస్లిం మైనార్టీలతో తెలుగుదేశం పార్టీకి మొదటి నుంచి అనుబంధం ఉందని గుర్తు చేశారు. మత సామరస్యాన్ని కాపాడుతూ ముస్లిం మైనార్టీలను అన్ని విధాలా పైకి తీసుకొస్తామని స్పష్టం చేశారు. సమైక్య ఆంధ్రలోనైనా నవ్యాంధ్రలోనైనా ముస్లింలకు న్యాయం చేసింది తెలుగుదేశమే అని గుర్తు చేశారు. ఉర్దూని రెండో భాషగా గుర్తించడంతో పాటు వక్ఫ్ బోర్డు ఆస్తుల్ని కాపాడుతూ వచ్చామన్నారు. హైదరాబాద్, కర్నూలులో ఉర్దూ విశ్వవిద్యాలయాలు తీసుకొచ్చామని చెప్పారు. హైదరాబాద్, కర్నూలు, విజయవాడలో హజ్ హౌస్ నిర్మాణాలు చేపట్టామని తెలియజేశారు. రంజాన్ తోఫా ఇవ్వడంతో పాటు ఇమాంలు, మౌజాంలను ఆదుకుంది తెలుగుదేశమే అని వెల్లడించారు. బడ్జెట్లో గతం కంటే ఈసారి 1300 కోట్ల రూపాయలు అదనంగా కేటాయించామన్నారు. అస్సలాముఅలైకుం. చాలా సంతోషం. ఒక శుభ సందర్భంలో రంజాన్ మాసంలో ఈరోజు మిమ్మల్ని అందరినీ కలవడం నా అదృష్టంగా భావిస్తున్నా. మీ అందరినీ చూసినప్పుడు ఒక క్రమశిక్షణ, ఒక దాతృత్వం, ధార్మిక చింతనల కలయికే ఈ యొక్క రంజాన్ మాసం. అత్యంత పవిత్రమైన మాసం. మనం అందరం కూడా పవిత్రమైన భావంతో ఈ రంజాన్ పండుగ జరుపుకుంటున్నాం. మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ పెట్టి మైనారిటీలకు సహాయం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ రోజు మీరు ఒక్కసారి చూస్తే ఉర్దూ అంత మునుపు ఆందోళన చేసేవారు. ఎన్నో ఆందోళన చేస్తే 13 జిల్లాల్లో సమైక్య ఆంధ్రప్రదేశ్లో ఉర్దూను రెండో భాష చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఆడబిడ్డల కోసం ఆ రోజు 163 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి దుల్హానిచ్చాం. ఇలాంటి 1-2 కార్యక్రమాలు కాదు. మొట్టమొదటిసారిగా మౌజములకి, ఇమాములకి హాన్రోరియం ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు మళ్ళీ 5,000 రూపాయలకు పెంచాం, 10,000 రూపాయలకు పెంచాం. ఎవరైతే ఇమాములు ఉంటారో వాళ్ళు ఎలిజిబిలిటీ ఉంటే ప్రభుత్వ కాజీల కింద వాళ్ళు నియమించే పరిస్థితికి వచ్చాం. ఆర్థిక సహాయం చేశాం. అనేక కార్యక్రమాలతో ముందుకు పోయాం. ఈరోజు నేను ఒకటే మీకు తెలియజేస్తున్నా. ఈ సంవత్సరం బడ్జెట్లో మీరు ఒకసారి చూస్తే 5,000 కోట్ల రూపాయలు, 5,300 కోట్లు పెట్టాం. పోయిన సంవత్సరానికంటే 1,300 కోట్ల రూపాయలు ఎక్కువ పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అదే మాదిరిగా జీవో నెంబర్ 43 తీసుకొచ్చి వక్ఫ్ బోర్డుని లేనిపోని కాంట్రవర్సీలో పడేసే పరిస్థితికి వచ్చారు. దానివల్ల కోర్టు పోయి అసలు వక్ఫ్ బోర్డే పనిచేయకుండా ఉండే పరిస్థితి వస్తే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ జీవోను రద్దు చేసి మళ్ళీ అందరితో వక్ఫ్ బోర్డు కాన్స్టిట్యూట్ చేశాం. ఆస్తులు కాపాడతాం. ఒకటే హామీ ఇస్తున్నా, మత సామరస్యాన్ని కాపాడమే కాకుండా మిమ్మల్ని అన్ని విధాలా పైకి తీసుకొచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటామని కూడా మీ అందరికీ హామీ ఇస్తున్నాను. పిఠాపురం నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి పనులు నిర్దేశిత గడువులోపు పూర్తి చేయాలని, మౌలిక వస్తువుల కల్పన విషయంలో చురుగ్గా వ్యవహరించాలని అధికారులకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం చేశారు. ఉపాధి హామీ కార్యక్రమాల అమలుపై పురోగతి నివేదికలు సిద్ధం చేయాలని స్పష్టం చేశారు. నియోజకవర్గంలోని గ్రామాలు, పిఠాపురం మున్సిపాలిటీ, గొల్లప్రోలు నగర పంచాయతీల్లో తాగునీటి సరఫరాపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని అన్నారు.
పిఠాపురం నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి పనులు నిర్దేశిత గడువులోపు పూర్తి చేయాలని, మౌలిక వస్తుల కల్పన విషయంలో చురుగ్గా వ్యవహరించాలని అధికారులకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం చేశారు. పిఠాపురం నియోజకవర్గంలో ఉప ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులు పిఠాపురం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ డైరెక్టర్ పర్యటించి అభివృద్ధి పనులపై సమీక్షించారు. తన పర్యటన వివరాలను ఉప ముఖ్యమంత్రికి తెలియజేశారు. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ నిధులతో చేపడుతున్న రహదారి పనులు, ఉపాధి హామీ కార్యక్రమాల అమలుపై పురోగతి నివేదికలు సిద్ధం చేయాలని స్పష్టం చేశారు. నియోజకవర్గంలోని గ్రామాలు, పిఠాపురం మున్సిపాలిటీ, గొల్లప్రోలు నగర పంచాయతీల్లో తాగునీటి సరఫరాపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలన్నారు. ఈ వేసవి సమయంలో నీటి సరఫరాకు ఎలాంటి అంతరాయాలు ఉండకూడదని, సమ్మర్ స్టోరేజీ ట్యాంక్స్ దగ్గర తనిఖీలు చేయాలన్నారు. నియోజకవర్గం అభివృద్ధికి వివిధ పథకాల ద్వారా నిధులు సమకూరుస్తున్నాము. వాటిని దుర్వినియోగం చేసి ప్రజలకు మేలు చేసే బాధ్యత అధికార యంత్రాంగంపై ఉందని పవన్ తెలియజేశారు. అభివృద్ధి పనులు, మౌలిక వస్తువుల కల్పనను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని, ప్రతి వారం ఈ పనులపై సమీక్ష చేపడతానన్నారు. అధికారులు క్షేత్రస్థాయి పురోగతిని నిశితంగా పరిశీలించాలి. పనుల నాణ్యత ప్రమాణాలను పరిశీలించేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయబోతున్నామన్నారు. తన కార్యాలయ దృష్టికి వచ్చిన సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరించేందుకు ప్రత్యేక వ్యవస్థ పనిచేస్తోందని, విద్యుత్ అంతరాయ సమస్య ఉందని తెలియగానే టిట్కో గృహాల దగ్గర 3 కోట్ల రూపాయలతో 5 MVA సామర్థ్యంతో కొత్త సబ్స్టేషన్ పనులు చేపట్టామన్నారు. అమృత్ 2.0 ద్వారా పిఠాపురం పట్టణంలో తాగునీటి సమస్యలు పరిష్కరించేందుకు ఇప్పటికే పురపాలక శాఖ అధికారులతో సమీక్ష చేశామని, పిఠాపురం ఉప్పాడ రైల్వే గేట్ వద్ద ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపగలిగామన్నారు. వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకుని మున్సిపాలిటీలలో తాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ అధికారులకు స్పష్టం చేశారు. ఎక్కడైనా తాగునీటి సరఫరాలో ఇబ్బందులు ఎదురైతే వెంటనే తన దృష్టికి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. వేసవి కాలంలో ఆరోగ్య సమస్యలు ఉత్పన్నం కాకుండా పారిశుద్ధ్య పరిస్థితులను మెరుగుపరిచేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. వేసవికాలాన్ని దృష్టిలో పెట్టుకుని మున్సిపాలిటీల్లో తాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ అధికారులకు స్పష్టం చేశారు. ఈ అంశంపై మున్సిపల్ శాఖ ఉన్నతాధికారులు, అన్ని మున్సిపాలిటీల కమిషనర్లతో ఆయన టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్, డైరెక్టర్ సంపత్ కుమార్, ఇంజనీర్ ఇన్ చీఫ్ మరియన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ వేసవి తాకిడి కారణంగా తాగునీటి ఎద్దడి సమస్యలు తలెత్తకుండా ముందుగానే జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఎక్కడైనా తాగునీటి సరఫరాలో ఇబ్బందులు ఎదురైతే వెంటనే తన దృష్టికి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. ఈ వ్యవహారంపై ప్రతి వారంలో 3 సార్లు సమీక్ష నిర్వహిస్తానని తెలియజేశారు. తాగునీటి సరఫరా కేవలం పట్టణాల్లోనే కాకుండా శివారు ప్రాంతాలకు కూడా సకాలంలో అందేలా చూడాలని సూచించారు. అంతేకాకుండా పారిశుద్ధ్యంపై కూడా ప్రత్యేక దృష్టి పెట్టాలని మంత్రి ఆదేశించారు. మున్సిపాలిటీలో చెత్త పేరుకుపోకుండా ఎప్పటికప్పుడు తొలగించాల్సిన అవసరం ఉందన్నారు. వేసవి కాలంలో ఆరోగ్య సమస్యలు ఉత్పన్నం కాకుండా పారిశుద్ధ్య పరిస్థితులను మెరుగుపరిచేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. మొత్తం మీద ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అధికారులు సమర్థవంతంగా పనిచేయాలని మంత్రి నారాయణ సూచించారు. అస్తవ్యస్తమైన ఆంధ్రప్రదేశ్ను గాడిన పెట్టేందుకు సీఎం చంద్రబాబు దృఢ సంకల్పంతో కృషి చేస్తున్నారని విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తెలిపారు. పరిస్థితులను చక్కదిద్దే సమయంలో కొంత ఆలస్యం అవుతుందని అధికారులు, ప్రజలు ప్రభుత్వానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. విజయవాడ తూర్పు నియోజకవర్గం 13వ డివిజన్ జేడీనగర్ వాటర్ ట్యాంక్ ఏరియాలో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పర్యటించారు. ప్రజల సమస్యలను తెలుసుకోవడంతో పాటు నిరుపేద కుటుంబాలకు చెందిన 3కి స్వయం ఉపాధి చేసుకునే నిమిత్తం 2 తోపుడు బండ్లు, 1 కుట్టు మిషన్ పంపిణీ చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఏప్రిల్ నుంచి వికలాంగులకు ధ్రువపత్రాలు అందజేయడంతో పాటు పెన్షన్ల కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పిస్తామన్నారు. ప్రతిపక్షాలు చేస్తున్న తప్పుడు ప్రచారాలు ప్రజలు నమ్మవద్దని సూచించారు. విజయవాడ తూర్పు నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతంగా చేపడుతున్నామని చెప్పారు. జేడీనగర్లో నీటి సమస్య ఉండేదని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పరిష్కరించడం జరిగిందన్నారు. ప్రజలు కూడా ప్రభుత్వానికి సహకారంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో డివిజన్ నాయకులు పాల్గొన్నారు. ఆర్థిక పరిస్థితి కానివ్వండి, లేకపోతే పరిపాలనా విధానాల్లో 5 సంవత్సరాల పాటు వికృతమైన పరిపాలన ద్వారా రాష్ట్రం పడిన కష్టాలకి విరుగుడు తేటానికి అనుభవజ్ఞుడైన నారా చంద్రబాబు గారు అందరి యొక్క సహకారంతో, అధికారులు, ప్రజల యొక్క సహకారంతో ఒక్కొక్క దాన్ని మెరుగుపరుచుకుంటూ ఈ రోజున ఈ నెల 1వ తారీఖు నుంచి వికలాంగుల యొక్క స్లాట్లు ఇచ్చి వాళ్ళకి సర్టిఫికెట్లు ఇచ్చే కార్యక్రమాన్ని, మే 1 నుంచి పెన్షన్ల కార్యక్రమం, ఇవన్నీ కూడా ఒకటొకటి చేసుకుంటూ రావడం జరుగుతూ ఉంది. ఆయన అడిగేది ప్రజల యొక్క సహకారం. ప్రతిపక్షాల వాళ్ళ మాటలు, వాళ్ళు చెప్పుడు మాటలు ఇబ్బందులు కలగజేయడానికి
ప్రజల్ని రెచ్చగొట్టడానికి చేసే మాటలు నమ్మొద్దు. పరిస్థితులన్నీ కూడా చక్కదిద్దే సమయంలో ఈ 9 నెలలు గడిచింది. రేపు అమ్మ వందనం రాబోతోంది మే నెలలో. దానితో పాటు వ్యవసాయదారులకు కూడా దానికి వాళ్ళకి ఇవ్వాల్సిన కార్యక్రమం కూడా జరగబోతోంది. అన్ని కార్యక్రమాలని చిత్తశుద్ధితో చేయటానికి కూటమి ప్రభుత్వం దృఢ సంకల్పంతో నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా కలిసి ఒకే మాట మీద ముందుకు వెళ్తా ఉన్నారు. ఇవాళ శాసనసభ్యులు అందరికీ అందుబాటులో ఉండి మొన్ననే మనం కృష్ణలంకలో మరి 60 మందికి సుమారు 80 లక్షల రూపాయలు సీఎంఆర్ఎఫ్ రిలీఫ్ ఫండ్లు ఇవ్వడం జరిగింది. ఇవాళ ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవాళ 200 మందికి పైన వాళ్ళ సీఎంఆర్ఎఫ్ చెక్కులు తీసుకొచ్చినటువంటి ఘనత గద్దె రామ్మోహన్ రావు గారికి ఉంది. వాళ్ళ అభివృద్ధిని మీరు అరచేయి పెట్టి ఆపాలని చూస్తే వాళ్ళ ఆ యొక్క పనుల్లో మీరు వెనకబడిపోతారే తప్పితే మీరు ఏమీ చేసేటటువంటి పరిస్థితి లేదు. రాబోయే రోజుల్లో కూడా తూర్పు నియోజకవర్గంలో ఏ సమస్య ఉన్నప్పటికి కూడా ప్రజలకి సహాయ సహకారాలు అందిస్తూ శాసనసభ్యులు మరింత ముందు కార్యక్రమాలు తీసుకెళ్తారు. మేము తెలుగుదేశం పార్టీగా ఈ 13వ డివిజన్లో మా కార్యకర్తలు కానివ్వండి, మా గద్దె ప్రసాద్ గారి నాయకత్వంలో ఏ కార్యక్రమం ఉన్నప్పటికీ కూడా మేము పెద్ద ఎత్తున శాసనసభ్యునికి సహాయ సహకారాలు అందిస్తూ తెలుగుదేశం పార్టీ కార్యక్రమాల్లో మేమందరం కూడా పాల్గొంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. సైకిల్ దెబ్బకు సైకో బెంగళూరు పరారయ్యాడని మాదిగ కార్పొరేషన్ చైర్పర్సన్ ఉండవల్లి శ్రీదేవి, ఎమ్మెల్యే బోడే ప్రసాద్ అన్నారు. రానున్న 4 ఏళ్లలో నియోజకవర్గంలోని అన్ని గ్రామాలు అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. ఉప్పులూరు గ్రామ అభివృద్ధికి ₹1 కోటి మంజూరు చేస్తానన్నారు. సైకిల్ దెబ్బకు సైకో బెంగళూరు పరారయ్యాడని మాదిగ కార్పొరేషన్ చైర్పర్సన్ ఉండవల్లి శ్రీదేవి అన్నారు. మండలంలోని ఉప్పలూరు సర్పంచ్ లాం సోనియా, తెన్నూరు సర్పంచ్ జుజ్జువరపు ఎలిషా, మారేడుమాక సర్పంచ్ చోడవరపు ఆదర్శ్ కుమార్లకు ఎమ్మెల్యేలు బోడే ప్రసాద్, వర్లకుమార్ రాజాలతో కలిసి ఆమె టీడీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా శ్రీదేవి మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో దళితులను మాజీ సీఎం జగన్ అనేక అవమానాలకు గురి చేశారన్నారు. రాష్ట్ర ప్రజలతో 3 ముక్కలాట ఆడారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మన ఆంధ్రప్రదేశ్ అనే సునామీలో సైక్లోన్ అనే సైకిల్ దెబ్బకి 164 ఎమ్మెల్యే టికెట్ మీద గెలిపించడం జరిగింది. మరి 11 సీట్లతో సైకో జగన్ ప్యాలెస్ లో కూర్చున్నాడు. ఆ రోజు మేము ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఒక దళిత మహిళని, అది అమరావతి ఎమ్మెల్యేని ఏ విధంగా వేధించారో మీరందరూ చూశారు. ఎప్పుడు కూడా 3 ముక్కలాట ఆడటం అంటే చాలా ఇష్టం. ఎప్పుడు కూడా రాజధాని ప్రజలకి 33,000 ఎకరాలు ప్రజా రాజధానికి ఇస్తే వాళ్ళందరికీ ఏం చెప్పాడు? రాజధాని ఇక్కడ లేదు. వైజాగ్ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్, కర్నూలు జ్యుడిషియల్ క్యాపిటల్, అమరావతి అనేది లెజిస్లేటివ్ క్యాపిటల్. లెజిస్లేటివ్ క్యాపిటల్ ఏముండదు, ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ లోనే ఉంటుంది. ఎమ్మెల్యే బోడే మాట్లాడుతూ రానున్న 4 ఏళ్లలో నియోజకవర్గంలోని అన్ని గ్రామాలు అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. ఉప్పలూరు గ్రామ అభివృద్ధికి ₹1 కోటి మంజూరు చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ దేవినేని రాజా, టీడీపీ మండల అధ్యక్షుడు సుదిమళ్ల రవీంద్ర, టీడీపీ నాయకులు రాజా, రాధా, కృష్ణమూర్తి, సుబ్రహ్మణ్యం, సుధాకర్, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. రేపు మే నెల, జూన్ నెలలోపు ఆ రోడ్డు కూడా అభివృద్ధి చేసి ఈ గ్రామానికి ₹1.5 కోటి శాంక్షన్ చేసి, ఎక్కడైతే రైల్వే గేట్ దగ్గర నుంచి ఎంట్రీ దాకా కూడా, అక్కడి నుంచి లాకు దాకా కూడా నేను దాదాపుగా ₹1.5 కోటి అవసరమైతే ఇంకా కూడా డబ్బులు ఇచ్చి మీ ఊరిని ఒక ఆదర్శవంతమైన గ్రామంగా తీర్చిదిద్దుతానని చెప్పేసి మీ అందరికీ కూడా తెలియజేస్తాను. అలాగే మారేడుమల్లిలో ఇంకా కొద్ది డబ్బులు పెడితే చాలు, ఆ ఊర్లో వేరే పనే లేదు. చిన్న చిన్న కమ్యూనిటీ హౌస్లు, లేకపోతే ఈ అంగన్వాడీ కేంద్రాలు అవి ఉన్నాయి. కానీ రోడ్లు, డ్రైనేజీలు రేపు 15-20 రోజుల్లోనే ఆ ఊర్లో పూర్తి స్థాయి పనులు పూర్తి చేసి రాబోయే 2 నెలల్లో ఆ గ్రామంలో వేరే పని లేకుండా కూడా చేస్తానని చెప్తా ఉన్నా.
బాపట్ల జిల్లాలోని సూర్యలంక బీచ్ ఫ్రంట్ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. స్వదేశ దర్శన్ 2.0 పథకం కింద 97.52 కోట్లు మంజూరు చేయనున్నారు. ఈ విషయాన్ని గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్ శాఖ కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ స్వయంగా ప్రకటించారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన మొత్తం వ్యయాన్ని కేంద్ర ప్రభుత్వమే భరిస్తుంది అని స్పష్టం చేశారు. ప్రాజెక్ట్ పనితీరును తన ఢిల్లీ కార్యాలయం నుంచి స్వయంగా సమీక్షించినట్లు తెలిపారు. ఈ అభివృద్ధి పనులు పూర్తయి అయితే సూర్యలంక బీచ్ కొత్త రూపంలో దర్శనం ఇవ్వనుంది. ఈ అభివృద్ధి పనులు పూర్తయితే సూర్యలంక బీచ్ కొత్త రూపంలో దర్శనం ఇవ్వనుంది. ఈ ప్రాజెక్టు రావడానికి 60 ప్రాజెక్టులు సెంట్రల్ గవర్నమెంట్ ఎవాల్యుయేట్ చేసి ఇందులో ఒరిజినల్గా 6 ప్రాజెక్ట్సే తీసుకోదలుచుకున్నారు 600 కోట్ల రూపాయలతో. అయితే మన స్టేట్ నుంచి వచ్చినటువంటి రిక్వెస్ట్లు కానీ అదేవిధంగా పక్క రాష్ట్రాల నుంచి వచ్చిన రిక్వెస్ట్లు చూస్తే 600 కోట్ల బడ్జెట్ని 1000 కోట్లకు పెంచి ఒక 14 ప్రాజెక్టులను టోటల్ అప్రూవ్ చేశారు. ఏదేమైనప్పటికీ ఈ ప్రాజెక్ట్ అనేది శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు తీర ప్రాంతాలను అభివృద్ధి చేయాలనేటువంటి ఒక సంకల్పంలో భాగం. దీనికి ఈ ప్రాజెక్టుకి ఒక అద్భుతమైన డిపిఆర్ తయారు చేసినటువంటి మన కందుల దుర్గేష్ గారి టీం, అమ్రాపాలి గారు కానీ అదేవిధంగా టూరిజం డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ చక్కగా ప్రజెంట్ చేశారు. సో దాన్ని తీసుకొని సిస్టమేటిక్గా అప్రోచ్ అయ్యి ఈరోజు ఒక మంచి ప్రాజెక్టుని తీసుకొచ్చాం. దీనివల్ల అక్కడ వేలాది మంది ప్రజలు సూర్యలంక బీచ్కి వస్తూ ఉన్నారు. వాళ్ళకి ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఫెసిలిటీస్, పార్కింగ్ కానీ, ఒక షాప్స్ కానీ, లేకపోతే మొబిలిటీ కానీ, కాటేజెస్ కానీ ఇవన్నీ ఉండి ఆ తీర ప్రాంతంలో ఉండేటువంటి చిన్న చిన్న వ్యాపారులకి అందరికీ కూడా దీనివల్ల మంచి జరగబోతూ ఉంది. కాబట్టి ఈ అద్భుతమైన ప్రాజెక్ట్ని శాంక్షన్ చేసినటువంటి మంత్రి గారు గజేంద్ర షెకావత్ గారికి, అదేవిధంగా శ్రీ నరేంద్ర మోదీజీ గారికి, శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, అందరికీ కూడా మా స్టాఫ్కి అందరికీ కూడా ఒకసారి కృతజ్ఞతలు చెప్తా ఉన్నాను. అదేవిధంగా ఆ ప్రాంతం ఎంపీ అయినటువంటి శ్రీ కృష్ణప్రసాద్ గారు కూడా దీని గురించి ఫాలో అప్ చేస్తూ ఉన్నాను. వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తా ఉన్నాను. ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ విషయంలో పేదల్ని ఆదుకునే ప్రయత్నం కూటమి ప్రభుత్వం చేస్తుంటే ఎంపానల్మెంట్ హాస్పిటల్స్ మాత్రం బురద జల్లుతున్నాయని ఆదోని బీజేపీ ఎమ్మెల్యే పార్థసారథి ఆరోపించారు. విజయవాడ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన ఇన్సూరెన్స్ ద్వారా 2,50,000 నుంచి 25 లక్షల వరకు ఎన్టీఆర్ వైద్య సేవతో పేదలకు ఉచిత సేవలు అందిస్తామని తెలిపారు. ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా ఎంపానల్మెంట్ ఉన్న హాస్పిటల్స్ వైద్యం తీసుకోవటం పేద ప్రజల హక్కని, ఏవైనా హాస్పిటల్స్ ఉచిత వైద్యం అందించమని చెప్తే 104 ఎన్టీఆర్ ట్రస్ట్ కాల్ సెంటర్కి ఫిర్యాదులు అందిస్తే చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఎన్టీఆర్ వైద్య సేవ, ఆరోగ్యశ్రీ ఎన్పానల్మెంట్ ఉన్నటువంటి ఆసుపత్రులు సుమారుగా 2,500. రాష్ట్ర ప్రభుత్వం ఈ సంవత్సరం రమారమి 4,000 కోట్ల రూపాయల ఖర్చు పెట్టబోతుందని అంచనా. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దిగిపోయే సందర్భంలో ఈ ఎన్పానల్మెంట్ హాస్పిటళ్లకు అన్నింటికీ ఉన్నటువంటి బకాయిలు సుమారుగా 3,000 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టిపోయినారు. ఈ 8 నెలల కాలంలోనే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సుమారుగా 2,000 కోట్ల రూపాయల్ని ఈ ఎన్పానల్మెంట్ హాస్పిటళ్లకు మనం ఖర్చు పెట్టడం జరిగింది, ఇవ్వడం జరిగింది. ప్రస్తుత ఆర్థిక పరిస్థితి చాలా దారుణంగా ఉన్నప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసిన విచ్ఛిన్నం నుంచి బయటపడే దిశగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తా ఉన్నప్పటికీ కూడా ఇంత డబ్బులు ప్రైవేట్ హాస్పిటల్కి ఇచ్చి ఎప్పటికప్పుడు వాళ్ళని సపోర్ట్ చేసే పనిలో ఉన్నాం. అయినప్పటికీ కూడా ఆరోగ్యశ్రీ ఎన్పానల్మెంట్ హాస్పిటల్ ఈ విధంగా మాట్లాడడం సరైన పద్ధతి కాదు అని నేను భావిస్తా ఉన్నా. ఎంతో గొప్ప చరిత్ర కలిగిన ఆర్టీసీని కాపాడుకుంటూ అభివృద్ధి పదంలో నడిపించుకోవాలని మంత్రి కొల్లు రవీంద్ర సూచించారు. ప్రైవేటు ట్రావెల్స్ రవాణా వ్యవస్థ మొత్తాన్ని ఛాలెంజ్గా మార్చిన నేపథ్యంలో ఆర్టీసీ కూడా అదే స్థాయిలో అడుగులు వేయాలన్నారు. ఇప్పటికే కార్గోను ప్రారంభించడం ద్వారా ఆదాయం పెరిగిందని, ఆర్టీసీలో ఎలక్ట్రిక్ బస్సులు ప్రవేశపెట్టే ఆలోచనలో ప్రభుత్వం ముందుకు వెళ్తోందన్నారు.
మచిలీపట్నం ఆర్టీసీ డిపోలో జిల్లా డిస్పెన్సరీ నూతన భవనాన్ని ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావు, ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావుతో కలిసి మంత్రి కొల్లు రవీంద్ర ప్రారంభించారు. డిస్పెన్సరీలో ఏర్పాటు చేసిన సదుపాయాలను అధికారులతో కలిసి పరిశీలించారు. మచిలీపట్నం నుండి రేపల్లె, బాపట్ల, చీరాల మీదుగా ఒంగోలు బస్సు సర్వీసులను జెండా ఊపి ఆయన ప్రారంభించారు. ఆర్టీసీ సిబ్బంది కోసం నూతన డిస్పెన్సరీ ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. ఆర్టీసీ చైర్మన్ తొలి అధికారిక సమావేశంలోనే ఇలాంటి గొప్ప కార్యక్రమం చేపట్టడం అభినందనీయమన్నారు. ఎంతో గొప్ప చరిత్ర కలిగిన ఆర్టీసీని కాపాడుకుంటూ అభివృద్ధి పథంలో నడిపించుకోవాలన్నారు. ప్రయాణికుల కోసం నిరంతరం శ్రమించే కార్మికుల సేవలు ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలన్నారు. 50,000 ఉద్యోగాలు, 8,000 మంది ఒప్పంద ఉద్యోగులతో అతిపెద్ద వ్యవస్థగా నిలిచిందన్నారు. పేదలకు ఆర్టీసీ అందించే సేవలు ఎప్పటికీ మర్చిపోలేమని, రైతులు, విద్యార్థులు, ఉద్యోగులకు ఆర్టీసీ సేవలు చిరస్మరణీయమన్నారు. ప్రైవేట్ ట్రావెల్స్ రవాణా వ్యవస్థ మొత్తాన్ని ఛాలెంజ్గా మార్చిన నేపథ్యంలో ఆర్టీసీ కూడా అదే స్థాయిలో అడుగులు వేయాలన్నారు. ఇప్పటికే కార్గోను ప్రారంభించడం ద్వారా ఆదాయం పెరిగిందని, ఆర్టీసీలో ఎలక్ట్రిక్ బస్సులు ప్రవేశపెట్టి ఆలోచనలో ప్రభుత్వం ముందుకు వెళ్తోందన్నారు. విద్యుత్ వాహనాల వినియోగం పెంచడం ద్వారా ఖర్చులు తగ్గించుకునే అవకాశం ఉంటుందని, విలీనం పేరుతో గత పాలకులు ఆర్టీసీని అవస్థల పాలు చేశారని విమర్శించారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రభుత్వానికి భారమైనప్పటికీ అమలు చేసి చూపిస్తామన్నారు. ఆర్టీసీ కార్మికుల కోసం డిస్పెన్సరీ ఏర్పాటు చేసుకోవడం సంతోషంగా ఉందని, ఉద్యోగులకు మెరుగైన వైద్య సదుపాయాలు కల్పించాలని కోరారు. మరి ఎంతో చరిత్ర ఉంది ఏపీఎస్ఆర్టీసీ. 1958లో ఏపీఎస్ఆర్టీసీగా ఆవిర్భవించడం, మరి ఆనాటి నుంచి ఈనాటి వరకు ఏ మారుమూల ప్రాంతాల్లో కూడా కనెక్టివిటీ లేనటువంటి ప్రాంతాల్లో కూడా మరి ఆర్టీసీ బస్సుల ద్వారా ఆర్టీసీ ప్రయాణం చేయని వ్యక్తి ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో కూడా ఉండడని చెప్పి నేను చెప్తా ఉన్నా. ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక సమయంలో ఆర్టీసీ బస్సు ఎక్కిన వాళ్ళు ఉంటారు, ఖచ్చితంగా దాంట్లో ఇంకో అనుమానం లేదు. అలాగే కార్మిక సోదరులు అర్ధరాత్రి లేదు, అపరాత్రి లేదు, వాళ్ళు డ్రైవింగ్ చేస్తూ మరి సంస్థకి అండగా ఉంటూ ప్రజలకు సేవ చేస్తూ మరి నడుపుతున్నటువంటిది చాలా గొప్ప విషయం. కార్మిక సోదరులందరూ కూడా మరొకసారి ఇంట్లో కష్టాలున్నా, ఇబ్బందులున్నా లెక్క చేయకుండా కస్టమర్స్ సాటిస్ఫాక్షన్ కోసమే, ప్రయాణికుల సాటిస్ఫాక్షన్ కోసం పనిచేస్తున్నటువంటి కార్మిక సోదరులందరూ కూడా ఒకసారి గట్టిగా మనస్ఫూర్తిగా అందరూ కూడా అభినందనలు తెలియజేస్తాం. మరి ఈరోజు ఆర్టీసీ గురించి మనందరూ కూడా తెలుసు. మరి ఇవాళ కష్టాల్లో, ఇబ్బందుల్లో ఉన్న ప్రభుత్వం మరి దాదాపు 50,000 మంది కార్మికులు ఉన్నారు. ఈ 50,000 మంది కార్మికులే కాకుండా అవుట్ సోర్సింగ్ లో 8,000 నుంచి 10,000 మంది అవుట్ సోర్సింగ్ లో ఉన్నారు. మరొక 2,000 బస్సులు హైర్ బస్సులు తిరుగుతూ ఉన్నాయి. మరి ఇంతమందికి ఉపాధి కల్పించడమే కాకుండా ఇవాళ మన ప్రగతిని రాష్ట్ర ఎస్పీ గారు చెప్పినట్లుగా ఆర్టీసీ చక్రాలే ప్రగతి రథ చక్రాలు అని చెప్పి మనం కూడా చెప్పుకుంటా ఉన్నాం. 437 సంవత్సరాల చరిత్ర కలిగిన హజరత్ సయ్యద్ గాలిబ్ షహీద్ బాబా వారి ఉరుసు మహోత్సవాలు గురువారం అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ ఉరుసు మహోత్సవాలు కుల మతాలకు అతీతంగా ప్రజలు హాజరై ఐక్యతను చాటుతున్నారు. రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా దర్గా కమిటీ ప్రతినిధులు ఏర్పాట్లు చేశారు. భవానీపురంలో వేంచేసి ఉన్న హజరత్ సయ్యద్ గాలిబ్ షహీద్ బాబా వారి 437వ ఉర్సు మహోత్సవాలు గురువారం రాత్రి వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాల ప్రారంభాన్ని పురస్కరించుకుని బాబావారి ప్రాంగణాన్ని శోభాయమానంగా విద్యుత్ కాంతులతో అలంకరించారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు దర్గా ప్రాంగణంలో ప్రార్థనలు నిర్వహించి ప్రత్యేక చాదర్లు సమర్పించి దివ్య ఆశీస్సులు స్వీకరించారు. టీడీపీ నాయకులు నాగుల్ మీరాతో పాటు పలువురు ప్రముఖులు పాల్గొని దివ్య ఆశీస్సులు స్వీకరించారు. ఈ సందర్భంగా నాగుల్ మీరా మాట్లాడుతూ బాబావారి ఉత్సవాల్లో పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు. రాష్ట్రంలో అందరూ సుభిక్షంగా ఉండాలని, రాష్ట్రం మరింత అభివృద్ధి చెందాలని ప్రార్థించినట్లు చెప్పారు. దర్గా కమిటీ ప్రతినిధి రెహమాన్ మాట్లాడుతూ 2 రోజుల పాటు జరిగే ఉత్సవాలకు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. ఉరుసు ఊరేగింపు దర్గా ప్రాంగణం నుంచి ప్రారంభమై భవానీపురంలోని అన్ని ప్రాంతాల్లో ఊరేగించిన అనంతరం తెల్లవారుజామున దర్గా ప్రాంగణానికి చేరుకుంటుందన్నారు. శుక్రవారం సాయంత్రం దీపారాధన కార్యక్రమంతో ఉత్సవాలు ముగుస్తాయని తెలియజేశారు. పశ్చిమ నియోజకవర్గంలోనే కాకుండా జిల్లా వ్యాప్తంగా ఇతర జిల్లాల నుంచి కూడా మరి బాబా మీద ఉన్నటువంటి నమ్మకంతో ఇక్కడ వేలాది మందిగా ఈ ఉరుసు కార్యక్రమంలో పాల్గొంటారు. మరి ఈ కార్యక్రమాన్ని చాలా దిగ్విజయంగా చేస్తున్నటువంటి ముస్తాక్ ఈ దర్గా కమిటీ అధ్యక్షులు, వారి కమిటీ సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ మరి అల్లా ఆశీస్సులు అందరికీ ఉండాలని ఈ రంజాన్ మాసంలో, పవిత్ర రంజాన్ మాసంలో విజయవాడ నగర ప్రజలందరికీ కూడా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తాను.
బాబావారి 437వ ఉరుసు సందర్భంగా చాలా ఘనంగా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుంది. ఈ శబర్ఖదే రోజు మా పూర్వీకులు పెద్దలు ఇలా జరుపుకుంటూ 437వ సంవత్సరం వరకు తీసుకురావడం జరిగింది. ఈ ఉరుసులో కులాలకి మతాలకి అతీతంగా పార్టీలకి అతీతంగా అందరూ వచ్చి ఆశీర్వాదం తీసుకోవడం జరిగింది. అలాగే రేపు సాయంత్రం అన్నదాన కార్యక్రమం చిరాగాలు దాదాపుగా 3000 మందికి అన్నదానం ఏర్పాటు చేయడం జరిగింది. బాబా గారు ఆశీస్సులతో ఎంతో వేల మంది బాగా చేయడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా నేడు తీవ్ర వడగాల్పులు వీస్తాయని ఆంధ్రప్రదేశ్ విపత్తు నిర్వహణ శాఖ హెచ్చరించింది. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం ద్వారా ప్రజల మొబైళ్లకు ఈ మేరకు హెచ్చరికల సందేశాన్ని పంపింది. ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరూ సందేశాన్ని చూసి ఓకే బటన్ నొక్కే వరకు ఫోన్ మోగేలా ఈ అప్రమత్త సందేశాన్ని పంపుతున్నారు. ప్రజలు సాధ్యమైనంత వరకు ఎండకు దూరంగా ఉండాలని, ఎండలో బయటకు వెళ్లాల్సి వస్తే జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. ఏపీలో భానుడి బగబగలు రోజురోజుకు పెరుగుతున్నాయి. గురువారం 105 ప్రాంతాల్లో 40 డిగ్రీలకు పైగా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదు కాగా ప్రకాశం జిల్లా నందన మార్కెట్లో అత్యధికంగా 42.4 డిగ్రీలు, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కొమ్మిపాడులో 42.2 డిగ్రీలు, వైఎస్ఆర్ జిల్లా ఒంటిమిట్టలో 42.1 డిగ్రీ, కర్నూలులో 41.7 డిగ్రీలు, పార్వతీపురం మన్యం జిల్లా సీతంపేటలో 41.4 డిగ్రీలు, తిరుపతి జిల్లా రేణిగుంటలో 41.3 డిగ్రీలు, చిత్తూరు జిల్లా కొత్తపల్లి, నంద్యాల జిల్లా రుద్రవరంలలో 41 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా నేడు తీవ్ర వడగాల్పులు వీస్తాయని ఆంధ్రప్రదేశ్ విపత్తు నిర్వహణ శాఖ హెచ్చరించింది. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం ద్వారా ప్రజల మొబైళ్లకు ఈ మేరకు హెచ్చరికలు సందేశాన్ని పంపింది. ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరూ సందేశాన్ని చూసి ఒకే బటన్ నొక్కే వరకు ఫోన్ మోగేలా ఈ అప్రమత్త సందేశాన్ని పంపుతున్నారు. ప్రజలు సాధ్యమైనంత వరకు ఎండకు దూరంగా ఉండాలని, ఎండలో బయటకు వెళ్లాల్సి వస్తే జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. ఎక్కువగా మంచినీరు, మజ్జిగ, గ్లూకోజ్, నిమ్మరసం, కొబ్బరి నీరు, ఓఆర్ఎస్ వంటివి తీసుకోవాలంటూ సందేశాన్ని పంపించింది. శుక్రవారం రాష్ట్రంలోని 208 మండలాల్లో వడగాల్పులు, 89 మండలాల్లో తీవ్ర వడగాలులు వీచే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ కూర్మనాథ్ వెల్లడించారు. ప్రజలు బయటకు వెళ్లేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.